జోసెఫ్ ప్రభాకర్ ఫాదర్ గారు సుమారు 26, 27, 28 సంవత్సరాల గురువు. వారు విశాఖ అగ్రపీఠంలో అతి కీలకమైనటువంటి బాధ్యతలను వారు నిర్వహించారు. విచారణకర్తలుగా, రెక్టర్, మైనస్ సెమినరీ రెక్టర్గా, మరి విశాఖ అగ్రపీఠ కోశాధికారిగా, కౌన్సిల్ మెంబర్గా అనేక బాధ్యతలను వారు నిర్వర్తించారు. అన్నింటికి మించి బీఈడీ కాలేజీలో ప్రిన్సిపల్గా కూడా ఒక మంచి ఉపాధ్యాయునిగా వారు సేవలు అందించారు. ప్రస్తుతం ద్రాక్షారామ విచారణలో చక్కనైనటువంటి సేవలు అందిస్తూ ప్రజలను దేవుని మార్గంలో నడిపిస్తూ దేవుని హృదయానికి, ప్రభు హృదయానికి దగ్గర చేస్తూ ఉన్నారు. మరి వారు మన మధ్య ఉండడం చాలా ఆనందదాయకం. వారిని సాధారణంగా మన కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. వెల్కమ్ ఫాదర్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం. మా ప్రభువా వందనం, మా ప్రభువా వందనం, మా ప్రభువా స్తోత్రం, మా ప్రభువా స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ఓ మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధ వారములో అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు దయచేసినందులకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, ఈ వారమంతా మేము మీ దివ్య కుమారుని యొక్క శ్రమలను, మరణమును ప్రత్యేక రీతిలో ధ్యానించే భాగ్యాన్ని మాకిస్తూ ఉన్నారు. మీ కుమారుని యొక్క మరణ పునరుత్థానాల ద్వారానే మాకు రక్షణ అనేటువంటి విషయాన్ని మేము ఈ పవిత్ర వారంలో మరొక్కసారి జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకిస్తున్నందులకే మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్య పరిచర్యకు మమ్మందరినీ తోడ్కొని వచ్చినందులకే మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మీరే మాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరిచ్చే సందేశాలను మేమందరము సరిగా ఆలకించి మీరిచ్చే సందేశానుసారము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మేమంతా మీ ఆత్మతో నడిపింపబడేటువంటి శక్తిని మాకు దయచేయండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మా మీదకు వేయించేసిరండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మీ శక్తితో మమ్ము ఆవరించండి. ఈనాడు వాక్యమును ఆలకించడానికి వచ్చిన ఈ మీ బిడ్డలను మీ ఆత్మ వరములతో నింపండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మీరు ఎన్నుకున్న మీ దీనదాసుడునైనా నన్ను కూడా మీ ఆత్మశక్తితో నింపండి. నేను నా జ్ఞానమును కాక మీరు నా ద్వారా ఏ మాటలను, ఏ సందేశాలను వీరికి వినిపించదలుచుకున్నారో దానిని మాత్రమే ఇవ్వగలిగే భాగ్యాన్ని నాకు దయచేయండి. ఓ ఆత్మదేవా, నా సమస్తాన్ని మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాను. నా ఇంద్రియాలను, నా నాలుకను, నా జ్ఞానమును, సర్వస్వమును మీ పాదముల చెంత ఉంచుతూ మీకు సమర్పిస్తూ ఉండగా దేవా, మీరే నన్ను సంపూర్ణముగా మీ ఆధీనములోనికి తీసుకొని నా ద్వారా మీ సందేశములను మీ బిడ్డలకు అందించమని మేము వేడుకొనుచున్నాం. ఈ మా మనవులన్నీ మా ప్రభువైన యేసు ఘనమైన నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక చిన్న పాటను పాడుకొని తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. ఒక స్తుతి గీతాన్ని మనం పాడుకొని, ఆరాధనా గీతాన్ని పాడుకొని అప్పుడు మనము మన వాక్య పరిచర్యలోనికి వెళ్దాం.
ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా, ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా. నీ ప్రేమ లేక ఏ ప్రాణి అయినా జీవముతో ఉండేనా, నీ కరుణ లేక ఏ పాపైనా నీ క్షమను పొందేనా, నీ ప్రేమ లేక ఏ ప్రాణినా జీవముతో ఉండేనా, నీ కరుణ లేక నీ క్షమను పొందేనా, ప్రేమించకుండా ఉండలేవయ్యా, ప్రేమించకుండా ఉండలేవయ్యా, ప్రేమించకుండా ఉండలేవయ్యా, ప్రేమించకుండా ఉండలేవయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన 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 ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము పవిత్ర వారంలో ఉన్నాము. ఈ పవిత్ర వారంలో మనం యేసు ప్రభు యొక్క శ్రమలను మరణాన్ని మరింత దగ్గరగా పరిశీలించటానికి, మరి యేసు ప్రభు యొక్క శ్రమలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరము 40 రోజుల తపస్కాలం వస్తుంది. మనము అలవాటు ప్రకారంగా శిలువ మార్గము
మరి ఇతర భక్తి కృత్యాలు చేస్తూ మన ఈ తపస్కాలాన్ని ముగించుకుంటాం. అయితే మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఈ సమయంలో నేర్చుకొని వాటిని పాటించడం కూడా చాలా సమంజసమైనటువంటి విషయమే. కాబట్టి యేసు ప్రభు యొక్క శ్రమలను మనము మరొకసారి దగ్గరగా చూస్తూ ధ్యానిస్తూ దాని ద్వారా ప్రభు మనకు నేర్పేటువంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజులు పరిశుద్ధ శిలువ మార్గంలోని కొన్ని స్థలాలను ప్రత్యేకంగా ధ్యానించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను, రేపు వాక్య పరిచర్య చేయబోతున్నటువంటి ఫాదర్ డొమినిక్ సావియో గారు, అదేవిధంగా బుధవారం నాడు వాక్య పరిచర్య చేయబోతున్నటువంటి ఫాదర్ పరంజ్యోతి గారు, మేము ముగ్గురము మాట్లాడుకొని నిర్ణయించుకున్నాం. పరిశుద్ధ శిలువ మార్గంలోని కొన్ని స్థలాలు, కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ధ్యానిస్తూ తద్వారా ప్రభు మనకు నేర్పించేటువంటి విషయాలను నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మొదటి స్థలం యేసుకు అన్యాయపు శిక్ష విధించడము అనేటువంటి ఆ స్థలము గురించి, సమయము ఉన్నట్లయితే మరి వేరే స్థలాల గురించి కూడా మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి యేసు ప్రభువుకు అన్యాయపు శిక్షను విధించినటువంటి వారిలో ఆనాటి ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఒకవైపున ఉంటే, వేరే వైపున రోమ్ చక్రవర్తి ప్రతినిధి అయినటువంటి పిలాతుడు వేరే వైపున ఉన్నారు. వారందరూ కలిసి అన్యాయపు శిక్షను యేసుకు విధించారు. మరి ఈ రోజున నేను పిలాతు గురించి కొద్దిసేపు మీతో ధ్యానించాలి అని కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ పిలాతుని మన ముందుంచుకొని మనం ఏదైనా నేర్చుకునే విషయం ఉందా అనే విషయాన్ని మనము ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం. పిలాతు క్రీస్తు శకము 26 నుండి 35 వరకు రాష్ట్ర పాలకునిగా, గవర్నరుగా పనిచేశాడు. రోమ్ నగర ప్రతినిధిగా అతడు పనిచేశాడు. క్రీస్తు శకము 26 నుండి 35 వరకు. మరి పిలాతు జీవిస్తున్నటువంటి రోజుల్లోనే జీవిస్తున్నటువంటి ఒక తాత్వికుడు, ఒక ఫిలాసఫర్, అతని పేరు ఫిలో అనేటువంటి వాడు యూదుడు. ఆయన ఈ పిలాతు గురించి ఈ విధంగా రాశాడట: పిలాతు యొక్క నేరాలు చాలా ఉన్నాయి. అతడు ఒక రాష్ట్ర గవర్నర్ అయినప్పటికీ కూడా అతని యొక్క నేరాలు చాలా ఉన్నాయి అని మరి ఆ ఫిలో అనేటువంటి తాత్వికుడు రాశాడు. పిలాతు యొక్క నేరాలు ఏమిటి అంటే లంచగొండితనము, నిరంకుశత్వము, దోపిడీ, హింస, దుర్విమర్శ, తీర్పు లేకుండా శిక్ష, హత్యలు, ఇవన్నీ కూడాను పిలాతు చేసినటువంటి నేరాలు అని చెప్పి ఆ తాత్వికుడు తాను రాసినటువంటి ఆ గ్రంథంలోన ప్రస్తావించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అటువంటి వ్యక్తి ముందు యేసు ప్రభువు ఒక దోషిగా నిలబడ్డారు. పిలాతే అనేకమైనటువంటి నేరాలు చేసినటువంటి వాడు, అనేకమైనటువంటి తప్పిదాలతో జీవిస్తున్నటువంటి వాడు. మరి అలాంటి ఒక వ్యక్తి ముందు
యేసు ప్రభువు ఒక దోషిగా, తనలో ఏ దోషము లేకపోయినా, ఏ నేరము లేకపోయినా, ఏ పాపము లేకపోయినా ఆయన అక్కడ నిలబడాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు యొక్క తగ్గింపు తనము గురించి మనకు తెలియజేస్తుంది. అయితే పిలాతు గురించి మరికొన్ని విషయాలు మనము ఇతర గ్రంథాలలో వ్రాయబడినటువంటివి కొద్దిగా మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. పిలాతు చేసినటువంటి ఒక 3 దుష్ట కార్యాలు, పిలాతు చేసినటువంటి 3 దుష్ట కార్యాలు మరి ఆనాటి వ్యక్తులు వ్రాసినటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది ఏమిటి అంటే, యూదులకు విగ్రహారాధన అంటే అసహ్యం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ విగ్రహాలకు పూజలు చేయకూడదు అని. కాబట్టి విగ్రహారాధనను వారు అసహ్యించుకుంటూ ఉండేవారు. పిలాతు జీవిస్తున్నటువంటి ఆ కాలంలోన ఎవరైనా రాష్ట్ర పాలకులుగా ఉండేటువంటి వారు యెరూషలేము నగరంలో ప్రవేశిస్తే వారు ఎటువంటి విగ్రహాలు కానీ, ఎటువంటి ప్రతిమలు కానీ వారితో పాటు తీసుకొని వచ్చేవారు కాదట. యెరూషలేము నగరంలో ఎవరైనా అడుగు పెడితే. అయితే ఈ పిలాతు ఏం చేసేవాడు అంటే, ఆ రోజుల్లో జెండాలకు బదులుగా ధ్వజాలు, ఒక స్తంభము, ఆ స్తంభం మీద ఒక గ్రద్ద ఆకారం కానీ లేకపోతే చక్రవర్తి యొక్క రూపాన్ని కానీ వారు పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు. మీరు కరుణామయుడు సినిమా కానీ లేకపోతే ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా కానీ చూసినట్లయితే ఆ రోమన్ సైనికులు ఒక చిన్న స్తంభం మీద ఆ గ్రద్ద ఆకారాన్ని కానీ లేకపోతే చక్రవర్తి రూపాన్ని కానీ తమతో పాటు మోసుకొని వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తాం. పిలాతు ఎప్పుడైనా సరే యెరూషలేములోనికి అడుగు పెట్టేటప్పుడు వాటితో పాటు వచ్చేవాడట. అయితే అక్కడ ఉండేటువంటి యూదులు దానిని తిరస్కరించేవారు. ఇదిగో మాకు విగ్రహారాధన అనేటువంటిది వద్దు, కాబట్టి ఈ ధ్వజాలు, ఆ ధ్వజాల మీద ఉండేటువంటి గ్రద్ద స్వరూపము లేదా మీ చక్రవర్తి స్వరూపముతో మీరు యెరూషలేములో అడుగు పెట్టవద్దు అని వారు పిలాతుకి విన్నవించుకున్నారు. విన్నవించుకున్నప్పటికీ కూడా పిలాతు వారి మాటను ఖాతరు చేయకుండా ఎప్పుడు యెరూషలేములో అడుగుపెట్టినా సరే ఈ స్వరూపాలతో, అటువంటి ధ్వజాలతో అతడు వస్తూ ఉండేవాడట. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యతిరేకులను, ఎవరెవరైతే తనను వ్యతిరేకిస్తూ ఉన్నారో వారి మీద ఆయన పగ తీర్చుకునేవాడట. ఇది పిలాతు చేసినటువంటి ఒక దుష్ట కార్యంగా మరి చరిత్రకారులు చెప్పడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడపోయినప్పటికీ కూడాను మనకి వేరే గ్రంథాలలో వేరే చరిత్రకారులు రాసినటువంటి విషయాలలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇది పిలాతు చేసినటువంటి ఒక దుష్ట కార్యంగా మనం చెప్పచ్చు. ప్రజల యొక్క సెంటిమెంట్స్ని గౌరవించకపోవడము, ప్రజల యొక్క మత ఆచారాన్ని గౌరవించకపోవడము, ప్రజలు ప్రశ్నిస్తే మరి దానికి ఎదురు తిరగడము అనేటువంటిది, వారిని బాధలు పెట్టడము అనేటువంటిది పిలాతు చేస్తూ ఉండేవాడు. ఇక రెండవది పిలాతు చేసినటువంటి దుష్ట కార్యము ఏమిటి అంటే, మనము దీనికి సంబంధించి లూకా శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. లూకా శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి.
ఇక్కడ పిలాతు గురించి ఒక చిన్న వివరణ ఉంది. పిలాతు కొంతమంది గలిలయ దేశీయులను చంపించాడట. ఎందుకు చంపించాడు అని మనము నేపథ్యంలోనికి వెళ్తే, బ్యాక్గ్రౌండ్లోనికి వెళ్తే మనకు ఇంకొక చిన్న సంఘటన కనబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేమిటి అంటే, పిలాతు ఒక వాటర్ ట్యాంక్ని యెరూషలేములోను మరి మిగతా ప్రాంతాలకు నీటిని అందించడానికి కట్టించాలనుకున్నాడట. చాలా మంచి ప్రాజెక్టే. ఒక వాటర్ ట్యాంక్ కట్టించి దాని ద్వారా యెరూషలేములోను మరి మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి నీటిని సరఫరా చేయాలి అనేటువంటి తలంపుతో ఉన్నాడట. అయితే ఆయన ఆ ఉద్దేశాన్ని లేకపోతే ఆ పథకాన్ని నెరవేర్చడం కోసం యెరూషలేము దేవాలయానికి కానుకల రూపంలో వచ్చేటువంటి డబ్బులను డిమాండ్ చేశాడు. నేను ఈ విధంగా కడతాను, అయితే యెరూషలేము దేవాలయము నుండి నాకు డబ్బును మీరు అందించాలి అని పిలాతు వారిని బలవంతం చేయడం మాత్రమే కాకుండా ఆ డబ్బును ఆయన బలవంతంగా తీసుకొని మరి అక్కడ ఆ వాటర్ ట్యాంక్ కట్టడానికి ప్రయత్నం చేశాడట. మరి ఆ సమయంలో పిలాతును చాలామంది వ్యతిరేకించారు. ఇది దేవుని సొమ్ము, ఈ సొమ్మును మరి దైవ కార్యాలకు వినియోగించాలి, మరి ఇలాంటి కార్యాలకు వినియోగించకూడదు అని కొంతమంది వ్యతిరేకించారట. వ్యతిరేకించినప్పుడు పిలాతు వారి మీద కక్షగట్టి ఏం చేశాడు అంటే, తన యొక్క సైనికులు కొంతమందికి మామూలు దుస్తులు తొడిగించి వారికి దుడ్డు కర్రలు ఇచ్చి, అతడు సైన్ చేసినప్పుడు వారు ఆ సైనికులు అక్కడికి వచ్చినటువంటి ఆ గలిలయ వాసుల మీద పడి వారిని కొట్టాలి అనేటువంటి ఒక ఆజ్ఞను సైనికులకు జారీ చేశాడు. మరి సమయం వచ్చినప్పుడు పిలాతు సంజ్ఞ చేసినప్పుడు ఆ మారు దుస్తుల్లో ఉన్నటువంటి సైనికులు తమ దగ్గర ఉంచుకున్నటువంటి దుడ్డు కర్రలతో వెళ్ళి అక్కడ ఉండేటువంటి గలిలయ ప్రాంత వాసుల మీద పడ్డారట. అయితే పిలాతు వారిని కొట్టమని మాత్రమే చెప్తే వారు మాత్రము అక్కడ చాలా మందిని తమ దుడ్డు కర్రలతో మోది చంపినట్లుగా కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా పిలాతు చాలా మందిని చంపించాడు అనేటువంటి విషయము మనకు చరిత్రకారులు తెలియజేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కూడా పిలాతు చేసినటువంటి ఒక దుష్ట కార్యంగా వారు చెప్తారు. మరి ఇంకొక దుష్ట కార్యము పిలాతు చేసినటువంటిది మనము జ్ఞాపకం చేసుకుందాం. అది కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడకపోయినా వేరే గ్రంథాలలో మనకి కనబడేటువంటిది. అదేమిటి అంటే, సమరయులకు గెరెజీము అనేటువంటి ఒక కొండ పవిత్రమైనటువంటి కొండ. సమరయులు అంటే మనం ఆ పాలస్తీనా దేశాన్ని 3 భాగాలుగా విభజిస్తే క్రింది భాగంలో యూదా ప్రాంతము, మధ్య భాగంలో సమరయ ప్రాంతము, పై భాగంలో గలిలయ ప్రాంతం ఉంటాయి. మరి మధ్య భాగంలో ఉండేటువంటి ఆ సమరయ ప్రాంతానికి గెరిజీము అనేటువంటి కొండ ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఆ ప్రజలు భావిస్తూ ఆ కొండ మీద వారు బలులు అర్పించడానికి వెళ్తూ ఉండేవారు. అయితే ఆ రోజుల్లోన ఆ గెరిజీము కొండ మీదకు ఒక వ్యక్తి, ఒక ప్రవక్త లాంటి వాడు వెళ్ళి, నేను మోషే వాడినటువంటి పవిత్రమైన పాత్రలను మీకు చూపిస్తాను, మీరు గెరిజీము కొండ దగ్గరకు, కొండ మీదకు రండి అని సమరయ వాసులను పిలుస్తాడు. సమరయ ప్రాంతానికి చెందినటువంటి వారిని గెరిజీము కొండ మీదకు పిలుస్తాడు ఒక వ్యక్తి. అయితే ఈ వ్యక్తులందరూ కూడా సమరయ ప్రాంతానికి చెందినటువంటి వారందరూ కూడాను ఆ గెరిజీము కొండ మీదకు వెళ్తారు.
వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పిలాతు, అక్కడ దగ్గరలోనే మకాం వేసినటువంటి పిలాతు కొంతమంది సైనికులను ఆ గెరాజీము కొండ మీదకు పంపించి అక్కడ చేరినటువంటి ఈ సమరయులను కూడా చంపడం అనేటువంటిది చేయిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చాలా మంది యూదులను పిలాతు చంపించినట్లుగా మరి ఇతర చారిత్రక గ్రంథాలు ఆధారాలు మనకు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాంటి దుర్మార్గుడు, దుష్టుడు పిలాతు అని మనం చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ఒక వ్యక్తి ముందు యేసు ప్రభువు నిలబడుతూ ఉన్నారు న్యాయ తీర్పు కోసం. ధర్మశాస్త్ర బోధకులు కానీ, పరిసయ్యులు కానీ, అలాంటి ప్రధానార్చకులు కానీ పిలాతు దగ్గరకు అతనిని ఎందుకు తీసుకుని వెళ్ళారు? వాళ్ళే శిక్ష విధించవచ్చు కదా. వారి యొక్క ముఖ్యమైనటువంటి నేరారోపణ ఏమిటి అంటే ఇతడు దైవ దూషణ చేశాడు అనేటువంటి నేరారోపణ. వారే అతనికి శిక్ష విధించవచ్చు, కానీ వారికి ఎవరికి కూడా మరణ శిక్ష విధించేటువంటి అధికారం లేదు. వాళ్ళందరూ కూడాను రోమనులో అధికారంలో ఉన్నారు. రోమనులో అధికారంలో ఉండేటువంటి వారు ఎవరు కూడా ఇంకొకరికి మరణ శిక్షను విధించడానికి వారికి ఎవరికి కూడాను అర్హత లేదు, వారికి హక్కు లేదు. అయితే వారు యేసు ప్రభువుకి ఏ విధంగానైనా సరే మరణ శిక్ష పడాలి అనేటువంటి ఉద్దేశంతో పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని నడిపించుకొని వెళ్తారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే యేసు ప్రభువు పిలాతు దగ్గరికి రావాల్సి వస్తుంది. మొదటి నేరారోపణ ఆ యూదులది ఏమిటి అంటే దైవ దూషణ చేశాడు, తనను దేవునితో సమానంగా చేసుకున్నాడు, తనను మెస్సయ్యగా ప్రకటించుకుంటున్నాడు అనేటువంటిది వారు ఆయన మీద చేసినటువంటి నేరారోపణ. అయితే ఆ నేరారోపణతో వారు యేసు ప్రభువుని చంపలేరు, చంపడానికి వారికి హక్కు లేదు. కాబట్టి ఎలాగైనా సరే అతన్ని మట్టుబెట్టాలి, అతన్ని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువుని పిలాతు దగ్గరకు వారు తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయాలు మనకి 4 సువార్తల్లో కూడా కనిపిస్తాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో మనకి కనిపిస్తాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యోహాను సువార్తలో యేసు ప్రభు పిలాతు ముందు నిలబడినప్పుడు మరి ఆ పిలాతుకు యేసు ప్రభువుకు మధ్య జరిగినటువంటి ఆ సంభాషణకు సంబంధించిన కొన్ని మాటలను మనము ఆలకించవచ్చు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం తీసుకోండి. 1వ వాక్యం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆ వాక్యాలను మీరు ఆలకించండి. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రమును తొడిగిరి. 4వ వాక్యం. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పాను. తర్వాత 8వ వాక్యం. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించాను. కానీ యేసు ఏమీ బదులు పలుకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును శిలువ వేయుటకును
నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రం వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఏకదే మా రక్షకుడా స్తోత్రం. మా ప్రభువా వందనం. మా ప్రభువా స్తోత్రం. మా ప్రభువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగాను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తన్ను తాను రాజునని చెప్పుకొనివాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధానార్చకులు, సీజరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము పిలాతు యేసు ప్రభువుకు అన్యాయపు శిక్షను విధించడము గురించి మనము ఆలకించి ఉన్నాం. మరి ఈ దినాన పిలాతులో ఉండేటువంటి ఒక చెడు గుణం మనలో కూడా ఉందేమో మనము పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తున్నటువంటి మనము పిలాతులో ఉండేటువంటి ఒక చెడు గుణం మనలో కూడా ఉందేమో మనము పరిశీలించటానికి ప్రయత్నం చేద్దాం. పిలాతులో ఉండేటువంటి చెడు గుణం ఏమిటి అంటే, అతడు చెడుతో చేతులు కలిపాడు, అతడు చెడుతో రాజీ పడ్డాడు. ఇదే అతడిలో ఉండేటువంటి ఒక చెడు గుణము అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ విషయం గురించి మనం కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చెడుతో రాజీ పడడము లేదా చెడుతో చేతులు కలపడము అనేటువంటి విషయం గురించి మనము ఒక్కసారి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఒక చిన్న సంఘటన నేను మీ ముందు ఉంచుతాను. ఒక డాక్టర్ గారు బెంగళూరులో పనిచేస్తూ ఉండేవారు. ఆయన తర్వాత తమిళనాడులో వెల్లూరులో ఉండేటువంటి సిఎంసి హాస్పిటల్లో డాక్టర్గా కూడా ఆయన పనిచేస్తూ ఉండేవారు. ఆ డాక్టర్ గారి పేరు జాన్ ఐప్, ఒక క్యాథలిక్ డాక్టర్. ఆయనది స్వంత ఊరు బెంగళూరు. ఆయన బెంగళూరు నుండి వెల్లూరులో ఒక హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. వెల్లూరులో హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటారు దాన్ని. అందువలన అతడు పనిచేయడానికి వెళ్ళాడు. అతని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే,
ఆపరేషన్కి ముందు అనస్థీషియా ఇవ్వడం, మత్తు మందు ఇవ్వడం. మత్తులోనికి ఎవరైనా జారుకున్న తర్వాతనే ఆపరేషన్ చేస్తారు కదా. కాబట్టి అతని యొక్క ముఖ్యమైనటువంటి పని అదే అన్నమాట. అనస్థీషియా ఇచ్చేటువంటి డాక్టర్ ఆయన. అక్కడ ఆయన పనిచేస్తూ ఉండేవారన్నమాట. అయితే ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్నటువంటి రోజుల్లో అప్పటి పోపు గారు 6వ పాల్ పోపు గారు ఒక విశ్వలేఖను రాశారు. 6వ పాల్ పోపు గారు అనమాట. 2వ జాన్ పాల్ పోపు గారి కంటే ముందున్నటువంటి పోపు గారు అనమాట. ఆ విశ్వలేఖలోన ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. అదేమిటి అంటే, అనవసరంగా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డను అబార్షన్ ద్వారా తీసివేయడం అనేటువంటిది ఒక ఘోరమైనటువంటి పాపము. అది నరహత్య అనేటువంటి విషయాన్ని 6వ పాల్ పోపు గారు ఆనాటి విశ్వలేఖలో రాశారు. అబార్షన్ ద్వారా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డను తీసివేయించుకోవడం అనేటువంటిది ఘోరమైనటువంటి పాపము అని చెప్పడం జరిగింది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా సరే అబార్షన్, అనవసరంగా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డను, అంటే క్లినికల్ రీజన్స్ కాకుండా అనవసరంగా తీయించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తీయించుకొని పాప సంకీర్తనానికి వెళ్తే అక్కడ సాధారణ గురువులు పాప క్షమాపణ ఇవ్వకూడదు. అది చాలా స్పష్టంగా ఉంది మనకి మన చట్టంలోన. ఎవరైనా సరే అబార్షన్ చేయించుకున్నట్లయితే, కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డను వారు అనవసరంగా తీయించేసుకున్నట్లయితే, అటువంటి వారు పాప సంకీర్తనానికి వెళ్ళినట్లయితే సాధారణ గురువులు పాప సంకీర్తనంలో ఆ పాపానికి క్షమాపణ ఇవ్వడానికి వారికి అధికారం లేదు. కొంతమంది ప్రత్యేక పర్మిషన్ ద్వారా ఆ పాప క్షమాపణ ఇవ్వడానికి బిషప్ గారి చేత ఎన్నుకోబడతారు. అటువంటి గురువులు మాత్రమే అటువంటి పాపాలకు క్షమాపణ ఇవ్వగలరు. సరే, మరి ఆ లేఖను ఈ 6వ పాల్ పోపు గారు చదివారు. చదివిన తర్వాత ఆయన ఒక క్యాథలిక్ డాక్టర్ కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటా నిర్ణయము? ఇక మీదట ఎవరైనా దంపతులు అబార్షన్ నిమిత్తము నా దగ్గరకు వచ్చి మత్తు మందు కోసమని అడిగితే నేను అనస్థీషియా అటువంటి వారికి నేను ఇవ్వను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది పాపము కదా. వాళ్ళ పాపంలో నేను కూడా మరి భాగస్థుడిని అవుతాను ఈ విధంగా వారికి సహకరించడం ద్వారా. కాబట్టి నేను మాత్రము అటువంటి వారికి అనస్థీషియా ఇవ్వను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన వ్యక్తిగతంగా. అయితే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి కొంతమంది డాక్టర్లు, తన తోటి డాక్టర్లు ఆయనకి ఏం చెప్పారంటే, మన వృత్తి మనం చేసుకొని వెళ్ళిపోవాలి. మనము వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని మనము పాటించుకొని వెళ్ళినట్లయితే మనము ఎదగలేం. మన పనేదో మనం చేసుకోవాలి. నీ పని అనస్థీషియా ఇవ్వడం అంతే. నీ దగ్గరకు వచ్చినటువంటి వారికి అనస్థీషియా ఇచ్చి ఊరుకో అంతే. నీకు ఏ బాధ్యత లేదు. ఏం జరుగుతుందనేటువంటిది నీ బాధ్యత కాదు అని వారు చెప్పారు. అయితే ఆయన చెప్పాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ విధంగా అటువంటి వారికి అనస్థీషియా ఇచ్చినట్లయితే వారు చేసేటువంటి పాపంలో నేను కూడా చేతులు కలిపినటువంటి వాడనవుతాను. కాబట్టి నేను ససేమేరా దానికి అంగీకరించనని అంటాడు. అయితే ఆ విషయము అధికారులకు తెలుస్తుంది. అధికారులకు తెలిసి వారు కూడా అతన్ని హెచ్చరిస్తారు. నువ్వు ఈ విధంగా అనస్థీషియా ఇవ్వకపోయినట్లయితే నీ జాబ్ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవలసి వస్తుంది అని కూడా చెప్పారట. ఆయన దానికి కూడా సిద్ధపడిపోయి మరి అక్కడ చాలా మంచి జీతం వస్తుంది. ఆ ఉద్యోగాన్ని అతడు విడిచిపెట్టి తన స్వంత ఊరైనటువంటి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఒక చిన్న మూవ్మెంట్ని స్టార్ట్ చేశాడు.
ఆ మూవ్మెంట్ పేరు ప్రో లైఫ్ మూవ్మెంట్. ప్రో లైఫ్ అంటే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డల కోసం పోరాడేటువంటి ఉద్యమం అది. అటువంటి వారిని అనవసరంగా చంపకూడదు అనేటువంటి విధంగా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆయన ఆ ఉద్యమంలోన భాగస్థుడయ్యాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి చెడుతో చేతులు కలపడానికి ఏమాత్రము కూడా ముందుకు రాలేదు. ఈ డాక్టర్ గారు మేము డీకన్లుగా ఉండేటప్పుడు మాకు క్లాసులు తీసుకోవడానికి మా దగ్గరకు వచ్చారు. మేము చెన్నైలో నేను చదువుకుంటూ ఉండేటప్పుడు మాకు ఒక వారం రోజుల పాటు మెడికల్ విషయాల్లో క్లాసులు ఇస్తారు. ఆ క్లాసులు తీసుకోవడానికి మరి ఈ డాక్టర్ గారు, ఈ డాక్టర్ జాన్ ఐప్ వచ్చి మాకు తన ఈ కథను మాకు తెలియజేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే నేను చాలా స్పష్టంగా అతని యొక్క విషయాల్ని మీకు తెలియజేయగలుగుతూ ఉన్నాను. చూడండి, చెడుతో చేతులు కలపకుండా ఉండడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. చాలామంది నేను నేరుగా పాపం చేయడం లేదు కదా, నేను నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా అని అనుకోవచ్చు. కానీ నేరుగా మనము అందులో ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ కూడా మనకు కూడా అందులో భాగము ఉంటుంది. అటువంటి వారిని అకంప్లిసెస్ అని అంటారు. అకంప్లిసెస్ అని అంటారంటే డైరెక్ట్గా నువ్వు పాపం చేయకపోయినప్పటికీ పాపము చేసేటువంటి వారికి నువ్వు సహకరించావు. ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతుకి ఒక విధంగా చెప్పాలి అంటే యేసు ప్రభువుని విడిచిపెట్టాలి అని ఉంది. పిలాతు యొక్క భార్య కూడా చెప్తుంది, ఇదిగో ఆ నీతిమంతుని విషయమై నాకు రాత్రి కల వచ్చింది, అతని గురించి నీవు ఎటువంటి చెడ తీర్పు ఇవ్వొద్దని కూడా భార్య తెలియజేస్తుంది. పిలాతు అన్నీ చూసినప్పటికీ యేసు ప్రభువుని నేరుగా విన్నప్పటికీ కూడాను ఆఖరికి అతడు ఏం చేశాడు, సిలువ వేయడానికి వారికి అప్పగించేశాడు. తన చేతిలో ఉంది అధికారము, మరి ఆ అధికారంతో యేసు ప్రభువుని సిలువ వేయడానికి పిలాతు అప్పగించేయడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, పిలాతు చెడుతో రాజీ పడిపోయాడు. ఏది జరిగితే జరగని, నాకు ఏమాత్రము కూడా హాని కలుగకూడదు అనేటువంటి విధంగా చెడుతో రాజీ పడిపోయాడు, చెడుతో చేతులు కలిపేశాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, పవిత్ర వారంలో ఉన్నటువంటి మనము చెడుతో రాజీ పడకూడదు అనేటువంటి సందేశాన్ని ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తూ ఉన్నారు. మనము చెడుతో చేతులు కలపకూడదు, చెడు చేసేటువంటి వారితో మనము తిరగకూడదు, వారు ఉండే చోట మనము ఉండకూడదు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎవరు చెడుతో చేతులు కలుపుతారు, ఎవరు చెడుతో రాజీ పడిపోతారు? మనము ఒకసారి ఆలోచిస్తే కనీసము 4 వర్గాలకు చెందినటువంటి వారు చెడుతో రాజీ పడిపోతారట. 4 వర్గాలకు చెందినటువంటి వారు, వారెవరో మనము చూద్దాం ప్రియా సహోదరి సహోదరులారా. మొట్టమొదటిగా చెడుతో రాజీ పడేటువంటి వారు ఎవరు అంటే, ఎవరైతే అధికారం కోసం ధనం కోసం వెంపర్లాడుతూ ఉంటారో వారు చెడుతో రాజీ పడిపోతారు. మాకు అధికారం కావాలి, మాకు పదవి కావాలి, మాకు ధనం కావాలి, మాకు మేడలు మెద్దలు కావాలి అనేటువంటి అత్యాశతో ఉండేటువంటి వారు చెడుతో రాజీ పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రియా సహోదరి సహోదరులారా. కాబట్టి మొట్టమొదటి వర్గము చెడుతో రాజీ పడిపోయేటువంటి వారు ఎవరు అంటే, ఎవరెవరైతే ధనం కోసం, పదవి కోసం, అధికారం కోసం వెంపర్లాడుతూ ఉంటారో వారందరూ కూడా చెడుతో రాజీ పడిపోయేటువంటి వ్యక్తులు. మాకు ధనం లేకపోయినా పర్వాలేదు, అధికారం లేకపోయినా పర్వాలేదు,
అదే లేకపోయినా పర్వాలేదు అనేటువంటి వారు చెడుతో రాజీ పడరు, చెడుతో చేతులు కలపరు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ చాలామంది ఈ వర్గాలకు చెందిన వారే రాజీ పడిపోయేటువంటి విషయాన్ని మనము మన దైనందిన జీవితంలో గమనించగలం ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ వర్గానికి చెందినటువంటి వారు ఎవరు చెడుతో రాజీ పడతారు, ఎవరు చెడుతో చేతులు కలుపుతారు అంటే, ఎవరిలో అయితే తప్పు ఉందో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారు చెడుతో రాజీ పడతారు. వారు కూడా చెడుతో చేతులు కలపడం అనేటువంటిది చేస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరిలో అయితే తప్పు ఉందో అటువంటి వారందరూ కూడాను చెడుతో రాజీ పడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఒక వర్గంగా మనము భావించాలి. ఇక మూడవ వర్గం చెడుతో రాజీ పడిపోయేటువంటి వారు, చెడుతో చేతులు కలిపేటువంటి వారు ఎవరు అంటే, తప్పు యొక్క తీవ్రతను ఎవరైతే గుర్తించరో, ఒక తప్పిదం యొక్క తీవ్రతను ఎవరైతే గుర్తించరో అటువంటి వారందరూ మరి చెడుతో రాజీ పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ పని అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి పర్యవసానానికి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని వారు గమనించరు. దాని ఇంటెన్సిటీ అంటారు, దాని యొక్క తీవ్రతను వారు గుర్తించరు. కాబట్టి వారు చెడుతో రాజీ పడిపోతారు ప్రియ సహోదరి సహోదరులారా. నేను ఇందాకలు చెప్పినటువంటి సంఘటనకు సంబంధించి ఒక పునీతురాలి జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా. ఒక పునీతులు, ఆమె ఇటలీ దేశానికి చెందినటువంటి వారు. ఆమెను రెండవ జాన్ పాల్ పోపు గారు పునీతురాలుగా ప్రకటించారు. ఆమె యొక్క వృత్తి వైద్యం, ఆమె కూడా ఒక డాక్టర్. అందులోనూ ఆమె చిన్న పిల్లల డాక్టర్, పిల్లల వైద్యురాలు. ఆమె పేరు మొల్లా అంటారు. అయితే ఈమె ముగ్గురు బిడ్డల తల్లి అయింది. నాలుగవ బిడ్డ కడుపులో పడడం జరుగుతుంది. నాలుగవ బిడ్డను ఈమె జన్మను ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ సమయంలో ఆమె నాలుగవ బిడ్డను మరి తన కడుపులో మోస్తున్నప్పుడు ఆమెకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. తన యొక్క యూటరస్లో కొన్ని సమస్యలు రావడంతో ఆమెకు పరీక్షలు చేస్తున్నటువంటి డాక్టర్ ఏం చెప్తారు అంటే, ఈ పరిస్థితిలో నువ్వు నీ ఈ యూటరస్ను తీసివేసేయడం అనేటువంటిది చాలా ఉత్తమం అని, లేకపోయినట్లయితే నీకు ప్రమాదం ఉంటుంది, నీ ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది అని మిగతా డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అయితే అప్పటికే బిడ్డ తన కడుపులో పెరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ డాక్టర్ మొల్లా ఏం చెప్పాడు అంటే, నా ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు, కానీ నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ ప్రాణాలకు మాత్రము ఏ హాని కలగకూడదు అని ఆమె ఖచ్చితంగా చెప్తుంది. క్యాథలిక్ డాక్టర్ ఆమె కూడాను. నాకు ఏమైనా పర్వాలేదు, నేను చనిపోయేటువంటి ఆ పరిస్థితి వచ్చినా సరే పర్వాలేదు, కానీ నా కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు మాత్రము ఏ నష్టము ఏ కష్టము రాకూడదని చెప్తుంది. మరి డాక్టర్లు ఎంత వారించినప్పటికీ కూడా, ఆమె కూడా డాక్టరే, ఆమెకు కూడా తెలుసు, అయినప్పటికీ కూడా ఆమె మాత్రము ఒప్పుకోదు. ఆఖరికి ఆమె నాలుగవ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 1 వారం రోజుల్లో ఆమె కూడా చనిపోతుంది. డాక్టర్లు ముందుగానే చెప్తారు, నువ్వు ఒకవేళ డెలివరీ అయిన తర్వాత కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి, కొన్నిసార్లు డెలివరీ అవుతుండగా కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్తారు. డెలివరీ అయినటువంటి 1 వారం రోజులకి మరి ఆమె చనిపోవడం జరుగుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు ఆమెను మనము ఒక పునీతురాలుగా గౌరవిస్తున్నాం. ఎందుకు అంటే ఆమె చెడుతో చేతులు కలపలేదు. తన కడుపులో పెరుగుతున్నటువంటి ఆ ప్రాణానికి ఆమె గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాబట్టి ఎవరెవరైతే చెడు యొక్క తీవ్రతను గుర్తించరో అటువంటి వారందరూ కూడా చెడుతో రాజీ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది తప్పు, ఇది చాలా పర్యవసానాలకు దారి తీస్తుంది అని అనుకునేటువంటి వారెవరూ కూడాను చెడుతో రాజీ పడరు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 4వ వర్గానికి చెందినవారు ఎవరు చెడుతో రాజీ పడిపోతారు అంటే, ఎవరైతే తమ యొక్క మనస్సాక్షిని అణచివేసుకుంటారో అటువంటి వారందరూ కూడా చెడుతో రాజీ పడిపోతారు, చెడుతో సక్కి పడిపోతారు. చేసినా ఏముందిలే, ఆ పాపం చేసినా ఏముందిలే, అందరూ చేస్తున్నారు కదా, నేనే చేస్తే పెద్ద ఘోరమా నేరమా అని వారు అనేక విధాలుగా ఆర్గ్యుమెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే తమ మనస్సాక్షిని అణచివేసుకుంటారో అటువంటి వారందరూ కూడాను మరి చెడుతో చేతులు కలిపేటువంటి అవకాశం ఉంది అని మనము ఈరోజు గమనించాలి. కాబట్టి మనము ఈరోజు యేసు ప్రభువుని అన్యాయపు శిక్షకు గురి చేసినటువంటి ఆ పిలాతుని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. పిలాతు మరి చెడుతో రాజీ పడిపోయాడు కాబట్టి మరి యేసుని అన్యాయంగా శిలువ శిక్షకు అతడు అప్పగించాడు అని మనం చెప్పచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక 2వ విషయం మనము పిలాతులో చూడాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పిలాతు యేసుకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఇది 2వ విషయం. మొదటిది, పిలాతు చెడుతో రాజీ పడిపోయాడు, చెడుతో చేతులు కలిపేస్తాడనేటువంటిది మొదటి విషయం మనం గమనించాల్సినటువంటిది. ఇక 2వ విషయం పిలాతులో మనం చూడాల్సినటువంటిది, గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పిలాతు యేసుకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను అంటే, మనము మత్తయి శుభవార్తలో 27వ అధ్యాయం 22 నుండి 24వ వాక్యం వరకు చూసినట్లయితే పిలాతు గురించి అక్కడ మనం ఈ విధంగా చదువుతాం. పిలాతు ప్రజలను అడుగుతాడు, నేను ఎవరిని విడుదల చేయమందురు? ఇది ఒక ప్రశ్న. తరువాత, యేసునా బరబ్బనా, నేను ఎవరిని విడుదల చేయాలి? యేసును ఒక పక్క, బరబ్బాను ఇంకొక పక్కన పెట్టారు. నేను ఈ ఇద్దరిలో ఎవరిని విడిచిపెట్టాలి అని స్వంత నిర్ణయం తీసుకోలేకుండా ప్రజలకు నిర్ణయాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. యేసుకు సంబంధించి అతడు నిర్ణయం అనేటువంటిది తీసుకోలేకపోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ప్రజలను అడుగుతాడు, నేను యేసును ఏమి చేయాలి, యేసుకు ఏ శిక్ష విధించాలి అంటే వాళ్ళందరూ కూడాను సిలువ వేయండి సిలువ వేయండి అని వాళ్ళు పిలాతుకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు యేసుకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నాడు. మరి మళ్ళా పిలాతు యేసుకు సంబంధించి ఇతడు ఏమి దుష్కార్యములు చేశాను, ఇతడు చేసినటువంటి నేరాలేమిటి అని అడుగుతాడు. యేసు ప్రభువుతో ముఖాముఖి మాట్లాడాడు. యేసు ప్రభువులో ఏ దోషము లేదనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి ఇతడు ఏ దుష్కార్యాలు చేశాడు అని అడుగుతాడు. ఇక ఆఖరుగా పిలాతు ఈ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడిగేసుకుంటాడు. అంటే నాకు ఏ బాధ్యత లేదు, ఇతనికి సిలువ శిక్ష వేస్తూ ఉన్నాము, అయితే ఆ పాపంలో నాకు ఏ భాగం లేదు అని చెప్పి చేతులు కడిగేసుకుంటున్నాడు. చేతులు కడిగేసుకున్నంత మాత్రాన
అతడు తాను చేయాల్సినటువంటి ఆ నిర్ణయాన్ని సరిగా చేయలేదే అని మనం చెప్పొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనము పిలాతులో చూసేటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, పిలాతు యేసుకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయము తీసుకోలేకపోయాడు. ఇది పిలాతులో కనిపించేటువంటి ఒక ఘోరమైనటువంటి విషయంగా మనము పరిగణించాలి ప్రియ సహోదరి సహోదరులారా. యేసుకు సంబంధించి కథోలిక మత సిద్ధాంతాలకు సంబంధించి మనము వ్యక్తిగత నిర్ణయాలను తీసుకోగలగాలి. ఈ రోజుల్లో మనము మన కథోలిక సమాజంలో ఉండేటువంటి కొన్ని విషయాలలో వేరే వారు ఏదో చెప్తే దానిని ఆలకించి మన స్వంత నిర్ణయాలు తీసుకోకుండా, మన స్వంతంగా దాని విషయమై ఏమాత్రము కూడాను ఆలోచించకుండా మన నిర్ణయాలు మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. అందులో మొట్టమొదటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాద విషయం. దివ్య సత్ప్రసాద విషయంలో చాలామందికి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో వారు సంఘం నుండి దూరం అయిపోతూ ఉన్నారు. దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభు యొక్క సజీవ ఉనికి ఉంది అనే విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు కాబట్టి కథోలిక సంఘం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుకు సంబంధించి ఒక వ్యక్తిగత నిర్ణయం అనేటువంటిది వారు తీసుకోలేకపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము యేసు ప్రభు జీవిస్తున్నటువంటి కాలంలోనే చూస్తాం, చాలామంది యేసు ప్రభు తన యొక్క శరీర రక్తాలను ఆహారంగా ఇవ్వడం గురించి బోధిస్తూ ఉంటే ఆ మాటలు కఠినమైనటువంటివి, ఈ మాటలు ఎవరు వినగలరు అని చెప్పి చాలామంది శిష్యులే యేసు ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారని మనము సువార్తలో చదువుతాం. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు ఏ విధంగా యేసుకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయం అనేటువంటిది తీసుకోలేకపోయాడో, అలానే ఈరోజు మనము కూడా యేసుకు సంబంధించి మరి కథోలిక మతానికి సంబంధించి వ్యక్తిగత నిర్ణయాలను మనము తీసుకోలేకపోతూ ఉన్నాము. మనము ఆ విషయంలో తప్పటడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్పచ్చు ప్రియులగు సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనందరము కూడాను ఈ విషయమై ఆలోచించాలి. మరి వేరే సంఘాల గురించి చెప్పినట్లయితే వాళ్ళు బాప్తిస్మము ఇచ్చేటప్పుడు నీవు యేసు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని అడుగుతారట. వేరే సంఘాల్లోన బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నువ్వు యేసు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని అడుగుతారట. అంగీకరిస్తున్నాను అని వాళ్ళు చెప్పినప్పుడు వారిని నీటిలో ముంచి వాళ్ళు బాప్తిస్మం ఇస్తారట ప్రియ సహోదరి సహోదరులారా. అది మనం చూస్తాం చాలా సందర్భాల్లో కూడా. అయితే మనము యేసు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించేటప్పుడు మరి దివ్య సత్ప్రసాదానికి సంబంధించి మరి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నాం. అదేవిధంగా దివ్య బలి పూజకు సంబంధించి కూడా మనకు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటున్నాయి. మనందరము కూడా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, మనందరికీ రక్షణ యేసు ప్రభు చేసినటువంటి ఏవో అద్భుతాల ద్వారా రాలేదు. మనకు రక్షణ వచ్చింది యేసు ప్రభు యొక్క శ్రమలు, మరణ పునరుత్థానాల ద్వారా. మరణ పునరుత్థానాల ద్వారానే మనం రక్షణ పొందాం. ఆ యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలు, మరణ పునరుత్థానాలు అనేటువంటివి ప్రతిసారి దివ్య బలి పూజ మనం చేసుకునేటప్పుడు, నిర్వహించేటప్పుడు పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజకు గొప్పదైనటువంటి స్థానము కథోలిక సమాజంలో, సంఘంలో ఉంది. కానీ దివ్య బలి పూజను ఒక తంతుగా మాత్రమే చూసి, ఒక రిచువల్గా మాత్రమే చూసి చాలామంది సంఘం నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దివ్య బలి పూజ అంటే యేసు ప్రభు యొక్క రక్షణ కార్యం,
దివ్య బలి పూజ అంటే యేసు ప్రభు మన కోసం శ్రమలు అనుభవించి తన శరీర రక్తాలను మన కోసం ధారపోసి పునరుత్థానుడైనటువంటి ఆ ముఖ్యమైనటువంటి ఘట్టము నెరవేరేటువంటి సందర్భమే దివ్య బలి పూజ. అటువంటి దానికి ఎవరో ఏదో చెప్తే తమ మైండ్ని అటువైపు త్రిప్పి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుకు సంబంధించి కథోలిక సంఘానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు ఆలోచించి తెలుసుకొని తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి అని మనము ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పిలాతుని మన ముందుంచుకొని మనము ధ్యానిస్తూ ఉన్నాం. రెండు ముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మీతో నేను చెప్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పిలాతులాగా ఏనాడు కూడా చెడుతో రాజీ పడకూడదు, చెడుతో చేతులు కలపకూడదు. మనము నేరుగా చెడును చేయకపోయినా చెడు చేసినటువంటి వారికి సహకరించిన తోడ్పడిన మనకు కూడా ఆ చెడులో భాగము తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మనము చెడుతో సహవాసం చేయకూడదు, చెడుతో రాజీ పడకూడదు అనేటువంటిది ఈరోజు ఈ శ్రమల కాలంలో, మరి ముఖ్యంగా ఈ పవిత్ర వారంలో అడుగుపెట్టినటువంటి మనందరినీ కూడా ప్రభు ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశం. ఇక రెండవ సందేశము, మనము యేసు ప్రభువుకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలనేటువంటివి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అని మనము ఈరోజు గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మన మనసులో పెట్టుకొని ఈ రెండు విషయాలలో మనము జాగ్రత్తగా ఉండడానికి కావలసినటువంటి దైవానుగ్రహాలు ప్రభు మనకు దయచేయాలని మనము ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఇందాకలా మనం పాడుకున్నటువంటి ఆ పాటను పాడుకొని మనము చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్న ధ్యానాంశాన్ని ముగించుకుందాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం. మా ప్రభువా వందనం, మా ప్రభువా స్తోత్రం. మా ఏలినవాడా వందనం, మా ఏలినవాడా స్తోత్రం. మా జీవమా వందనం, మా జీవమా స్తోత్రం. మా పునరుత్థానమా వందనం, మా పునరుత్థానమా స్తోత్రం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం. మా పరమ వైద్యుడా వందనం, మా పరమ వైద్యుడా స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రియేక దేవా వందనం, ప్రియేక దేవా స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం.
ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా, ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమ లేక ప్రాణిపైన జీవముతో ఉండేనా, నీ కరుణ లేక పాపిపైన నీ క్షమను పొందేనా, ప్రేమ లేక ఏ ప్రాణినా జీవముతో ఉండేనా, నీ కరుణ లేక నీ క్షమను పొందేనా, ఉంచకుండా ఉండలేవయ్యా, ఉంచకుండా ఉండలేవయ్యా, ఉంచకుండా ఉండలేవయ్యా, ఉంచకుండా ఉండలేవయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధనా 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 ఆరాధనా, నీ తోడు లేక నా జీవితంలో నీ వరములు పొందేనా, నీ జాలి లేక నా జీవిత యాత్ర నీ దరికి చేరేనా, నీ తోడు లేక నా జీవితంలో నీ వరములు పొందేనా, నీ జాలి లేక నా జీవిత యాత్ర నీ దరికి చేరేనా, దీవించకుండా ఉండలేవయ్యా, రక్షించకుండా ఉండలేవయ్యా,
ఉండలేవయ్యా, దీవించకుండా ఉండలేవయ్యా, రక్షించకుండా ఉండలేవయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ఆరాధన ఆరాధన ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా, ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా. పరిశుద్ధుడైన దేవ, ఈరోజు మేము మీ యొక్క వాక్యమును ఆలకించడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పరిశుద్ధ వాక్యములో అడుగుపెట్టినటువంటి మేము మీ శ్రమలను మరింత దగ్గరగా ధ్యానించటానికి మీరు మాకు ఇస్తున్న అవకాశానికే మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ పరిశుద్ధ శిలువ మార్గంలోని మొదటి స్థలమైన మీకు అన్యాయపు శిక్షను విధించినటువంటి పిలాతునకు సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకోగలిగాం. ప్రభువా, మేము పిలాతు వలె కాకుండా చెడుతో ఎన్నటికీ రాజీ పడకుండా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మేము చెడుతో చేతులు కలపకుండా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ధైర్యంగా మీకోసం మీ సువార్త కోసం నిలబడే వారిని మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, మరి పిలాతు మీకు సంబంధించి వ్యక్తిగత నిర్ణయం తీసుకోలేకపోయాడు, ప్రజల నిర్ణయంపై ఆధారపడ్డాడు. ప్రభువా, మరి మేము కూడా మా జీవితంలో మీకు సంబంధించి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వేరే వారు చెప్పినటువంటి దానిని బట్టి కాక, మేము నేర్చుకున్నటువంటి దానిని బట్టి, మేము అనుభూతి చెందిన దానిని బట్టి ప్రభువా, మీ మీద గాఢమైన విశ్వాసాన్ని పెంచుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని, ఇక్కడ చేరిన మనందరినీ మీ దివ్య వరాలతో నింపమని, ఏ కుటుంబాలలో శాంతి సమాధానాలు లోపిస్తూ ఉన్నాయో ఆ కుటుంబాలకు మీ శాంతి సమాధానములు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు ఘనమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క శిలువ మార్గ ధ్యానాలను మనం ఈరోజు ప్రారంభించాము. మరి చక్కనైనటువంటి ధ్యానాంశంతో ఈ పవిత్ర వారంలో మనల్ని, మన హృదయాలను ప్రభు యొక్క శ్రమలు, కష్టాలు, బాధలు, శిలువ మరణము ఇవన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతో చేసినవి. కాబట్టి ఆ ప్రభుకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముందుకు సాగాలి. మనకొక ధ్యానాంశాన్ని చక్కగా అన్వయిస్తూ మనకు దైవ సందేశాన్ని అందించినటువంటి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ ప్రభాకర్ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కరతాళ ధ్వనులతో మనం చెల్లించుకుందాం. నిజానికి వారికి తక్కువ సమయం ఇచ్చాము. వారు గారు రోజంతా ప్రసంగాలు చెప్పగలరు, అదే తక్కువ సమయము. అయినప్పటికీ ఈ తక్కువ సమయంలో ఒక సమగ్రమైనటువంటి ధ్యానాంశాన్ని మనకు అందించినటువంటి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన విశాఖ అగ్రపీఠ కథీడ్రల్, సెయింట్ పీటర్స్ కథీడ్రల్ యొక్క కృతజ్ఞతను, అభిమానాన్ని చిరు సన్మానం ద్వారా మనం తెలియజేసుకుందాం. పీపీసీ కార్యవర్గాన్ని ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ గారికి చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్.